నమస్కారం. నా పేరు పి యాదగిరి. పి అంటే పొదుపు యాదగిరి. నేను ఒకనొకప్పుడు మీలాంటి వాణ్ణే. కానీ నేనెంచుకున్న ఓ మంచి మార్గం ద్వారా నేను ఈనాడు మీ అందరికీ చెప్పేటంత స్థాయికి ఎదగలిగాను. ఆ మంచి మార్గం గురించి మీ అందరికీ తెలుసుకోవాలనుంది కదూ? ఓకే, నేను చెప్పే కంటే ఇప్పుడు చూపించే ఈ లఘు చిత్రాన్ని మీరంతా శ్రద్ధగా చూడండి. ఆ మంచి మార్గం ఏమిటో మీకే తెలుస్తుంది. ప్రకృతి మనిషి కన్నా ముందు పుట్టింది. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు అందరూ ప్రకృతి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. సంపద మనకు ప్రకృతి నుండే వస్తుంది. ఆ సంపద నుండి అనాదిగా మనం ఆర్థిక ప్రణాళిక పరంపర కొనసాగించడం ద్వారా భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకుంటున్నాం. ఆర్థిక ప్రణాళిక అంటే మనకున్న సంపాదనను దాచుకొని రేపటి అవసరాలకు తెలివిగా ఉపయోగించుకోవడం. దానివలన ఆత్మవిశ్వాసంతో జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. దీనికి మనం చేయాల్సిందల్లా ఆర్థిక ప్రణాళికను ఆచరణలో పెట్టే చొరవ చూపించడమే. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు తమ సంపాదనను పొదుపు చేసుకునే మార్గాలు లేక ట్రంకు పెట్టెలలోనూ, ఇంటి చూరులలోనూ, బోతులలోనో దాచిపెట్టేవారు. అది ఎవరికైనా తెలుస్తుందేమోనని భయంగా జీవితం గడిపేవారు. కాలక్రమేణా ప్రపంచం అనాగరికత నుండి ఆధునికత దిశగా అడుగులేస్తోంది. నాటి కుగ్రామాలే నేడు పట్టణాలుగా ఉద్భవించాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మానవుని జీవనశైలి మారుతోంది. కొత్త ఆలోచనలు, ఆలోచనలకు అనుగుణంగా సంపాదనకు తగ్గట్టుగా ఖర్చులు. ఇది నేటి సగటు మానవుని జీవితం. మరి అటువంటి జీవితానికి భరోసా ఎక్కడ? ఎదుగుతున్న పిల్లలు, తరుగుతున్న వయస్సు, నెరవేరని కోర్కెలు, ఇంకా ఎన్నో మన ముందున్నాయి. వీటన్నింటినీ జయించి ముందుకు వెళ్ళాలన్నా, మీ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలన్నా
ఒకే ఒక్క మార్గం. అదే పొదుపు. అదే మీ భవిష్యత్తుకు ఇచ్చే భరోసా. పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఈరోజు రేపు అనుకుంటూ రోజులు సంవత్సరాలే గడిపేస్తుంటారు చాలామంది. సంపాదన మొదలుపెట్టిన నెల నుంచే పొదుపు చేయడం ప్రారంభిస్తే వాటి ప్రయోజనాలు ఎంతగా ఉంటాయో ఒకరు చెప్పడం కాదు, భవిష్యత్తే మీకు వివరిస్తుంది. మీ భవిష్యత్తు సువర్ణమయం కావాలంటే నేటి నుండే పొదుపు దిశగా అడుగులు వేయండి. మారుతున్న ప్రపంచంలో పొదుపు చేసుకునే మార్గాలు కోకొల్లలు. అలాంటి వాటిలో అత్యుత్తమమైనది కేబీఎస్ బ్యాంక్. ఏ బ్యాంకులో తమ సొమ్ముకు పూర్తి భద్రత, తమ భవిష్యత్తుకు భరోసా ఉంటుందోనని ఆలోచించే వారి కోసం ప్రవేశపెట్టబడింది కేబీఎస్ బ్యాంక్. నా పేరు సుమంగళ. నేను రోజుకు 500 వ్యాపారము నా షాప్ నుంచి అవుతుంది. దీని నుంచి వచ్చిన 150 రూపాయలు కేబీఎస్ బ్యాంకులో పొదుపు చేస్తున్నాను. దీని నుంచి మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నది. నేను టాపీ మేస్త్రిని. నా పేరు భిక్షపతి. కాకపోతే నాకు ఇంతవరకు పొదుపు చేయడము ఎలాగో నాకు తెలియదు. కొంతమంది ద్వారా తెలుసుకున్న తర్వాత నేను కేబీఎస్ బ్యాంకు ద్వారా పొదుపు చేస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాపీ. నా పేరు రాము. నేను ఆటో నడుపుతాను. నేను సంపాదించిన దానిలో ఎంతో కొంత కేబీఎస్ బ్యాంకులో జమ చేస్తాను. అందుకే ధైర్యంగా ఉన్నాను. నా పేరు అంజమ్మ. కేబీఎస్ బ్యాంకులో జమ చేసుకుంటాం, ఖుషిగా ఉంటాం. मेरा नाम मोहम्मद अमीरुद्दीन है। कई दिन से कौन से बैंक में पैसे जमा करें ठीक रहता बोल के मैं सोच रहा था और डर था मुझे कौन से बैंक में डाले तो बोल के केबीएस बैंक में जमा करे तो ठीक रहता बोल को मेरा इरादा है। मुझे भरोसा है वहाँ पे ठीक रहेगा मुझे। 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట ప్రకారం రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొందిన బ్యాంక్ కేబీఎస్ బ్యాంక్. నేడు కోకొల్లలుగా వెలసిన ఎన్నో ఆర్థిక రంగ సంస్థల ద్వారా సహాయం పొందలేని పేద ప్రజలకు శాశ్వతమైన జీవనోపాధిని పెంపొందిస్తూ గ్రామీణాభివృద్ధిలో అగ్రగామిగా మరియు మార్గదర్శిగా ఉన్న బేసిక్స్ సంస్థ తోడ్పాటుతో ఏర్పాటు గావించబడిన సంస్థ కేబీఎస్ బ్యాంక్. బ్యాంకింగ్ వ్యవస్థలో అగ్రగామిగా దిగ్విజయంగా 10 సంవత్సరాలుగా 2 లక్షల మంది ఖాతాదారుల జీవితాలలో వెలుగులు నింపిన బ్యాంక్ కేబీఎస్ బ్యాంక్.